మన లోపల ఓ శక్తి దాగి ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఓ అద్భుతమైన శక్తి. ఈరోజు సరిగ్గా దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది మనల్ని మనం కొత్తగా తెలుసుకునే ఒక ప్రయాణం. పదండి, మొదలుపెడదాం. ఎప్పుడైనా గమనించారా? ఏదైనా ఒక పెద్ద పని మొదలుపెట్టబోతున్నప్పుడు లేదా మనస్సులో కాస్త భయం మొదలైనప్పుడు హనుమంతుడిని ఒక్కసారి తలుచుకుంటే చాలు, ఎక్కడనుంచో తెలియని ఒక బలం, ఒక ధైర్యం వచ్చేస్తుంది కదా. అసలు ఎందుకిలా జరుగుతుంది? అది కేవలం భక్తి మాత్రమేనా, లేకపోతే దాని వెనుక మనకు తెలియని ఏదైనా లోతైన రహస్యముందా? ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇది భక్తిని మించిన విషయమా? దీని వెనుక సైకలాజికల్గా ఏమైనా కారణముందా? చూద్దాం. సరే, అసలు విషయానికి వద్దాం. అస్సలు రహస్యమంతా ఇక్కడే మొదలవుతుంది. మనం బయట చూస్తున్న ఆ రూపం, ఆ ప్రతీక నిజానికి మన లోపల ఉన్న శక్తికి ఒక అద్దం లాంటిది. అవును, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, హనుమంతుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. ఆయన మనలో ఉన్న అపారమైన శక్తికి ఒక ప్రతిరూపం. అంటే మనం ఆయనలో చూసే ఆ బలం, ఆ ధైర్యం అదంతా వేరే ఎక్కడో లేదు. అది మనలోనే నిద్రపోతున్న మన సొంత శక్తి. ఆయన జస్ట్ ఒక గుర్తు, ఒక స్ఫూర్తి. ఆ శక్తేంటంటారా? ప్రధానంగా 3 విషయాలు. 1. భయం లేని ధైర్యం. 2. అచంచలమైన భక్తి, అంటే ఫోకస్ అన్నమాట. 3. అపారమైన బలం. గమ్మత్తేంటంటే ఇవి మనం బయటనుంచి తెచ్చుకోవాల్సినవి కావు. ఇవన్నీ మనలో సహజంగానే ఉన్న లక్షణాలు. ఇక్కడ భక్తి అనే మాటకు ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఇది కేవలం దేవుడి మీద భక్తి కాదు, హనుమంతుడు శ్రీరాముడి మీద చూపించిన ఆ భక్తి. అది మనం మన లక్ష్యం మీద పెట్టాల్సిన అచంచలమైన ఏకాగ్రతకు సింబల్. మన గోల్ మీద మనకుండాల్సిన ఆ తిరుగులేని ఫోకస్ అన్నమాట. మన లక్ష్యాల్ని సాధించడానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్. సరే, మనలో ఈ పవర్ ఉందని ఒప్పుకోవటం ఫస్ట్ స్టెప్. కానీ ఆ శక్తిని ఎలా మేల్కొలపాలి? అదే కదా అసలు ప్రశ్న. ఊరికే తెలుసుకుంటే సరిపోదు, దాన్ని యాక్టివేట్ చెయ్యాలి. మరి ఆ శక్తిని బయటకు తీసుకురావటానికి ఇక్కడ 3 సింపుల్ కీసున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటికి మన మైండ్ పవర్. అవును, మన ఆలోచన శక్తి. మన ఆలోచనలతోనే, మన మైండ్ సెట్తోనే ఒక పవర్ఫుల్ స్టేట్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాం. ఇదే ఎలా పనిచేస్తుందంటే, మనం హనుమంతుణ్ణి తలుచుకున్నప్పుడు ఆయనతో పాటు విజయం, ధైర్యమనే ఐడియాలు మన మైండ్లోకి వస్తాయి. ఆ థాట్స్ మన బ్రెయిన్లో కాన్ఫిడెన్స్కి సంబంధించిన న్యూరల్ పాత్వేస్ని యాక్టివేట్ చేస్తాయి. రిజల్టేంటి? మనకి తెలియకుండానే మనలో ఒక రకమైన భయం లేని ఫీలింగ్, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇది సైన్స్. ఓకే, ఇక రెండవ కీ, అదే శబ్దశక్తి, అంటే పవర్ ఆఫ్ సౌండ్. ఇది మన శ్వాసలో, మనం పలికే శబ్దంలో దాగి ఉంది. వినడానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ చాలా పవర్ఫుల్ ఇది. చూడండి, మనం హనుమాన్ అనే శబ్దాన్ని పలికినప్పుడు ఏమవుతుందో గమనించండి. ముందుగా మన బ్రీదింగ్ ఒక రిథంలోకి వస్తుంది. ఆటోమేటిక్గా మనసు కూల్ అవుతుంది, కామ్ అవుతుంది. మైండ్ ప్రశాంతంగా అయినప్పుడు ఫోకస్ దానంతట అదే పెరుగుతుంది. సింపుల్ కదా. ఇక ఫైనల్కి మూడోది, ఇదే అన్నింటికన్నా లోతైనది. ఇదే మనకు అస్సలైన పవర్ అంటే ఏంటో నేర్పిస్తుంది. అదే ఆత్మశక్తి, అంటే ఈగో లేని శక్తి. నిజమైన శక్తి అంటే అహంకారంతో వచ్చేది కాదు. అది సేవలో, వినయంలో దొరికే బలం. నేను అనే భావన లేనప్పుడు వచ్చేదే అసలైన శక్తి. మనం ఈ ఐడియాతో కనెక్ట్ అయినప్పుడు ఆ లక్షణాలు మనలో కూడా బయటకొస్తాయి. ఇప్పుడు అస్సలు పాయింట్కొస్తున్నాం. ఈ కథకి, మన జీవితానికి ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనందరికీ గుర్తుంది కదా, హనుమంతుడు చిన్నప్పుడు తన అపారమైన శక్తులన్నింటినీ మర్చిపోయాడు. కాని జాంబవంతుడు వచ్చి గుర్తుచేసిన వెంటనే ఏమైంది? ఒక్క గెంతులో సముద్రాన్నే దాటేశాడు. మన జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. మనలో ఉన్న అపారమైన శక్తిని మనం కూడా మర్చిపోయాం. మనమీద మనకుండే డౌట్స్, మన భయాలు, అవన్నీ మన బలహీనతలు కావు. మనం మన పవర్ని జస్ట్ మర్చిపోయామంతే. మనకు మనమే గుర్తు చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఈ జాగృతి ఇప్పుడే మొదలవ్వాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శక్తి, ఈ పవర్ మనం బయటనుంచి పూజించి తెచ్చుకునేది కాదు. అది మన లోపలే ఉన్న ఒక ఎనర్జీ. దాన్ని మనం రియలైజ్ అవ్వాలి అంతే. అందుకే
ఆయన్ని స్మరించుకోవడమంటే అది మనలోని బలాన్ని మేల్కొల్పడమే. అది మనకు మనమిచ్చుకునే ఒక రిమైండర్, మనల్ని మనం యాక్టివేట్ చేసుకునే ఒక ప్రాసెస్. ఇప్పుడు ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన సొంత శక్తిని మనం గుర్తు చేసుకున్న తరువాత మనం దాటడానికి ఏ సముద్రం ఎదురుచూస్తోంది? మన జీవితంలో మనం సాధించాలనుకుంటున్న ఆ పెద్ద లక్ష్యం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.